Hello everybody, welcome back to our Suman Guru Education YouTube ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సమయ మాస్టర్ని. ఇప్పటి వరకు మనము 29 టెస్ట్ సిరీస్లని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మన 30వ తెలుగు టెస్ట్ సిరీస్తో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఉన్నాం. ఇకపోతే ముందుగా ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ ఇవ్వండి. మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మొత్తం 30 బిట్లను ఎగ్జామిన్ చేసుకుందాం, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుందాం. ఈ టెస్ట్ అనేది ఏపీ మెగా డిఎస్సి, ఎస్జిటికి, టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్, అది ఎస్జిటితో పాటు తెలుగు సబ్జెక్టుతో టీజీటీ, పీజీటీ, ఎస్ఐకి ఎవరికి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ టెస్ట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో ఈ టెస్ట్లో ఉన్నటువంటి 30 బిట్లను ఒకసారి మనం ఒక్కొక్కటిగా అధ్యయనం చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోదాం. ఈ బిట్స్ని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3వ తరగతి తెలుగు వాచకం నుంచి సేకరించి మీ ముందు తీసుకొచ్చి పెట్టాను. ఈ బిట్స్కి ఆధారం 3వ తరగతి తెలుగు వాచకం. సరే, వీరాభిమన్యు అన్న బుర్రకథను వెలువరించిన వారు క్రింది వారిలో ఎవరు? వీరాభిమన్యు అన్న బుర్రకథను వెలువరించిన వారు ఎవరు అన్నది బిట్టు. క్రింద ఉన్న 4 ఆప్షన్లలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 షేక్ నాజర్ సరైనటువంటి జవాబు. షేక్ నాజర్. జలదాంగన అన్నది ఎవరి రచన? సెకండ్ బిట్ మనం చూస్తున్నాం. జలదాంగన అన్నది ఎవరి రచన? 4 ఆప్షన్లు ఉన్నాయి, సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 దువ్వూరి రామిరెడ్డి సరైనటువంటి జవాబు. బెంగాల్ కరువు బుర్రకథను వెలువరించిన వారు ఎవరు? బెంగాల్ కరువు బుర్రకథను వెలువరించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 1 షేక్ నాజర్ సరైనటువంటి జవాబు. షేక్ నాజర్. 4వ బిట్టు తరంగిణి అన్నది ఎవరి రచన? తరంగిణి అన్నది ఎవరి రచన? సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 కందుకూరి రామభద్రరావు సరైనటువంటి జవాబు. కందుకూరి రామభద్రరావు. 5వ బిట్టు అక్షరయాత్ర ఇది ఎవరి రచన? అక్షరయాత్ర. అక్షరయాత్ర ఇది ఎవరి రచన? జవాబు ఆప్షన్ 4 నండూరి రామ్మోహన్ రావు సరైనటువంటి జవాబు. 5 బిట్లు పూర్తి చేసుకున్నాను. 6వ బిట్లోకి మనం వచ్చాం. బిట్ నెంబర్ 6 లక్కెపిడతలు అన్నది ఎవరి రచన? లక్కెపిడతలు. లక్కెపిడతలు అన్నది ఎవరి రచన? సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 చింతా దీక్షితులు సరైనటువంటి జవాబు. లక్కెపిడతలు అనేది చింతా దీక్షితులు గారి రచన. 7వ బిట్టు ఆంధ్రుల చరిత్ర. ఆంధ్రుల చరిత్ర అన్నది ఎవరి రచన? ఆంధ్రుల చరిత్ర అన్నది ఎవరి రచన? జవాబు ఆప్షన్ 4 జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది ఆంధ్రుల చరిత్ర అన్నది జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచన. ఇకపోతే 8వ బిట్టు రుద్రవీణ. రుద్రవీణ అన్నది ఎవరి రచన?
రుద్రవీణ అన్నది ఎవరి రచన? జవాబు ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్యులు గారి రచన. రుద్రవీణ అన్నది దాశరథి కృష్ణమాచార్యులు గారి రచన. 9వ బిట్టు పింజారి అన్నది ఎవరి జీవిత చరిత్ర? పింజారి అన్నది ఎవరి జీవిత చరిత్ర? ఆప్షన్ 3 నాజర్ జీవిత చరిత్ర. పింజారి అన్నది నాజర్ జీవిత చరిత్ర. 10వ బిట్టు బిట్ నెంబర్ 10 క్రింది పాఠాలు వాటి ప్రక్రియలను జతపరచండి. క్రింది పాఠాలు వాటి ప్రక్రియలను జతపరచండి. జవాబు తొలి పండుగ కథనం అన్న ప్రక్రియకి చెందుతుంది. మేమే మేకపిల్ల కథా ప్రక్రియకి చెందుతుంది. మంచి బాలుడు గేయ కథా ప్రక్రియకి చెందుతుంది. మా ఊరి ఏరు గేయం అన్న ప్రక్రియకి చెందుతుంది. కాబట్టి ఇక్కడ జవాబు ఆప్షన్ 3 సరైనది అవుతుంది. బిట్ నెంబర్ 11 11వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 11 తల్లి భారతి వందనం అనే ఈ మాసపు పాట లేదా గేయం రచయిత క్రింది వారిలో ఎవరు? తల్లి భారత వందనం అన్న పాట లేదా గేయ రచయిత ఎవరు? సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్యులు సరైనటువంటి జవాబు. 12వ బిట్టు బిట్ నెంబర్ 12 దూత, బల్ల, గోడ మొదలైనవి మహతీయ వాచకాల, మహద్వాచకాల, పురుషములు, స్త్రీ సమములు? చూడండి, ఇక్కడ విషయం ఏంటి? మహతీ వాచకం అంటే ఏంటి? మహతీ వాచకము అనగా స్త్రీలను వారి విశేషాలను తెలుపునవి మహతీ వాచకములు ఇవి. కాబట్టి ఇది కాదు, ఇది తప్పు, ఇది కాదు. మరి మహద్వాచకం అంటే ఏంటి? మహద్వాచకము అనగా పురుషులను వారి విశేషాలను తెలుపునవి. మరి దూత, ఓకే, బల్ల ఏదైతే ఉందో ఈ బల్ల ఇది పురుషుడా? లేదా గోడ ఇది పురుషుడా? కాదు, ఇది కూడా తప్పు, ఇవి కూడా తప్పు. అంటే ప్రథమ పురుష, ద్వితీయ పురుష, తృతీయ పురుష ఇటువంటివి ఉంటాయి, అవి కూడా కాదు. ఇక్కడ ఇవి ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అయినా అవ్వాలి, అవునా? మహతీ వాచకాలు కావు. మహతీ వాచకాలు అంటే ఏంటండి? మహతీ వాచకాలు అంటే ఏంటి? స్త్రీలను వారి విశేషాలను తెలుపునవి మహతీ వాచకాలు కాబట్టి కావు. మహద్వాచకాలు అంటే మహద్వాచకాలు అంటే పురుషులు వారి విశేషాలను తెలుపును. మరి పురుషములు అంటే ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. స్త్రీ సమములు, ఇవి స్త్రీ సమముల. దూత పురుషులు ఉండకూడదా? దూతలు పురుషులు ఉంటారు కదా, స్త్రీలు ఉంటారు దూత.
అలాగే బల్ల, గోడ ఇవి స్త్రీ సమముల కావు. కాబట్టి ఈడేమవ్వాలి, పురుషులు అవ్వాలి. ఎందుగురించి ఇవన్నీ కూడా ప్రథమ పురుష కిందకి రావచ్చు కదా. దూత ప్రథమ పురుష అవుతుంది. ప్రథమ పురుష అంటే ఎక్కడో ఉన్నవారిని తెలియజేయు పదాలు. అంటే వాడు దూత, బల్ల అది, గోడ ఇది. ఈ విధంగా మనకి అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడుతూ మరో విషయం గురించి మాట్లాడుతూ ఉంటే ఆ మరో విషయమే ప్రథమ పురుషం అవుతుంది. సో దూత, బల్ల, గోడ అనేవి పురుషములు అవ్వచ్చు కదా. కాబట్టి ఇది ఆప్షన్ 3 సరైనది. ఆప్షన్ 3 సరైనది. ఇది. ఇకపోతే రాజు కువలయానందకరుడు ఇందులో ప్రధానమైనది గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 శ్లేష సరైనటువంటి జవాబు. 14వ బిట్టు రాధముఖము చంద్రబింబం కాబోలు అంటే ఇక్కడ ఊహ అనేది ప్రధానంగా ఉంది. కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది. క్రింది వారిలో శబ్దాలంకార ప్రియుడు ఎవరు? క్రింది వారిలో శబ్దాలంకారాల ప్రియుడు అని ఎవరినంటారు? జవాబు ఆప్షన్ 2 బమ్మెర పోతన సరైనటువంటి జవాబు. 16వ బిట్టు కావ్యకన్యకు ఇవి ఆభరణాలు వంటివి. కావ్యకన్యకు ఆభరణాలు వంటివి అని వేటిని పేర్కొంటారు? జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 అలంకారాలు సరైనటువంటి జవాబు. 17వ బిట్టు కుజము అనగా క్రింద 4 ఆప్షన్లు ఉన్నాయి. సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 భూమి యందు పుట్టునది సరైనటువంటి జవాబు. సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష క్రింది వాటిలో ఏది? సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 తత్సమము సరైనటువంటి జవాబు. 19వ బిట్టు మజ్జిగ, గండభేరుండము అనవి ఈ భాషా పదాలు? మజ్జిగ, గండభేరుండము అనవి ఈ భాషా పదాలు. జవాబు ఆప్షన్ 1 కన్నడ భాషా పదాలు సరైనటువంటి జవాబు. శ్రేష్ఠి తద్భవ రూపం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 శెట్టి సరైనటువంటి జవాబు. శెట్టి. 21వ బిట్టు చూడండి. 20వ బిట్టు ఆప్షన్ 3 ఇది సరైనటువంటి ఆన్సరు. 21వ బిట్టు చూడండి. రూపు ఇందులో జరిగిన మార్పు. 21వ బిట్టు రూపము అనే పదము రూపు అని రాసినట్లయితే ఇందులో జరిగినటువంటి మార్పు ఏమి ఉంటుంది? ఇక్కడ వర్ణనాశనం అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. వర్ణనాశనం కాదండి, ఇది కాదు, ఇది తప్పిది. వర్ణ ఆదేశం కరెక్ట్ అవుతుంది. వర్ణాదేశం ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకు ఇది వర్ణాదేశం కరెక్ట్ అవుతుంది?
అంటే రూపము మరియు రూపు. రూపము మరియు రూపు అంటే రూ ఉంది, మూలోని ఊ ఉంది, ఇం ప్లస్ ఊ, మూ కదా. సో ఇం అనేది పోయి పాకి ఊ అనేది వచ్చి చేరింది. దీన్ని వర్ణాదేశం అని చెప్పి అంటారు. ఒక వర్ణంని తొలగించి ఇంకొక వర్ణం దాని స్థానంలో వస్తే దాన్ని వర్ణాదేశం అని చెప్పి అంటారు. రూ ప, రూప ఆ రెండు ఉన్నాయి. మూలో ఇం అనేది పోయి ఆ ఇం ప్లస్ ఊ కదా ము, అందులో ఇం అనేది తొలగిపోయి ఊ అనేది పాకి వచ్చి చేరింది. దీన్ని వర్ణాదేశం అని చెప్పి అంటారు. కాబట్టి 21వ బిట్టు ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఇకపోతే 22వ బిట్టు మరకతం. మరకతం అన్న పదము మరతకం, మరకతం అన్నటువంటి పదంని మరతకంగా రాసినట్లయితే ఇది ఏమవుతుంది? ఇక్కడ ఏ దోషం అవుతుంది? వర్ణాగమమా, వర్ణాదేశమా, వర్ణ శైథిల్యమా, వర్ణ వ్యత్యమా? వీటిలో ఏ భాషా దోషం అవుతుంది? జవాబు ఆప్షన్ 4 వర్ణ వ్యత్యయం సరైనటువంటి జవాబు. అంటే అక్షరాలు అనేవి ఒక పదంలో ఉన్నటువంటి అక్షరాలు ఏవి కూడా చెడిపోవు, కానీ తారుమారు అవుతాయి. తారుమారు ఇలా అక్షరాలు ఒక పదంలో ఉన్న అక్షరాలు అవి చెడిపోకుండా తారుమారు అయ్యి రాసినట్లయితే దాన్ని వర్ణ వ్యత్యయం అని చెప్పి అంటారు. వ్యావహారిక పదములు అని వీనికి పేరు. వ్యావహారిక పదములు అని వీనికి పేరు. వ్యావహారిక పదములు అని వీనికి పేరు. జవాబు ఆప్షన్ 2 గ్రామ్యములు సరైనటువంటి జవాబు. గ్రామ్యములు. పానశాల అన్న రచన ఎవరిది? పానశాల, పానశాల అన్న రచన ఎవరిది? పానశాల అనే రచన ఎవరిది? జవాబు ఆప్షన్ 4 దువ్వూరి రామిరెడ్డి సరైనటువంటి జవాబు. 25వ బిట్టు బిట్ నెంబర్ 25 కేనోపనిషత్. కేనోపనిషత్ రచన ఎవరిది? కేనోపనిషత్ అన్న రచనను ఎవరు చేశారు? జవాబు ఆప్షన్ 4 జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి సరైనటువంటి జవాబు. నెక్స్ట్ 26వ బిట్టు రత్నలక్ష్మి శతపత్రము. రత్నలక్ష్మి శతపత్రము ఈ గ్రంథ రచయిత ఎవరు? జవాబు ఆప్షన్ 1 జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి సరైనటువంటి జవాబు. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఇకపోతే పింజారి అనేది నాజర్ జీవిత చరిత్ర అని ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. పింజారి అన్నది నాజర్ జీవిత చరిత్ర. మరి దీన్ని రచించిన వారు ఎవరు? పింజారి అనే నాజర్ జీవిత చరిత్రను రచించిన వారు ఎవరు? మీకు తెలుసు, ఎవరైతే ఒక వ్యక్తి తన గురించి తాను రాసుకుంటే అది స్వీయ చరిత్ర. దీన్నే ఆత్మకథ అని చెప్పి అంటారు. ఒక మహానుభావుడు గురించి మరొక వ్యక్తి ఆయన జీవితం గురించి రాస్తే అది జీవిత చరిత్ర అవుతుంది.
అంటే ఒకరిది ఇంకొకరు రాస్తే జీవిత చరిత్ర, ఎవరిది వాళ్ళు రాసుకుంటే అది స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ. ఈ రెండింటి మధ్య తేడా మీకు తెలుసు, మళ్ళీ గుర్తు చేశాను. పింజారి అనే నాజర్ జీవిత చరిత్రను రచించిన వారు అంగడాల రమణమూర్తి. సరైనటువంటి జవాబు. 28వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆంధ్ర సామ్రాజ్యం అన్నది ఎవరి రచన? ఈ బిట్ ఎగ్జామ్ వస్తే కన్ఫ్యూజ్కి లోనవ్వకుండా సరైన జవాబుగా దేన్ని గుర్తిస్తారు? ఆంధ్ర సామ్రాజ్యం. ఆంధ్ర సామ్రాజ్యం ఇది ఎవరు రచించారు? ఇది ఆప్షన్ 4 సరైనదండి. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి సరైనటువంటి జవాబు. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. 28వ బిట్టు ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 29వ బిట్ చూడండి. 29వ బిట్టు మత్తు నగరి కథా రచయిత లేదా రచయిత్రి ఎవరు? జవాబు ఆప్షన్ 3 పి సత్యవతి సరైనటువంటి జవాబు. నాగపూర్ యాత్ర అన్నది ఎవరి రచన? నాగపూర్ యాత్ర అన్నది ఎవరి రచన? జవాబు ఆప్షన్ 1 నేతల ప్రతాప్ కుమార్ సరైనటువంటి జవాబు. ఇంకోటండి, ఇక్కడ చూడండి 12వ బిట్టు దూత, బల్ల, గోడ 12వ బిట్టు ఏదైతే ఉందో ఇది ఒక పుస్తకంలో 12వ బిట్టు జవాబు ఆప్షన్ 4 స్త్రీ సమములు అని ఇచ్చారండి. ఇది స్త్రీ సమములు అని ఇచ్చారు. ఈ 12వ బిట్టు యొక్క జవాబు మీకు ఎవరికైనా కూడా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ వివరణ తెలిస్తే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఓకే. దూత, బల్ల, గోడ మొదలైనవి ఇవి స్త్రీ సమములు అని చెప్పి ఒక పబ్లికేషన్లో, ప్రముఖ పబ్లికేషన్లో ఆప్షన్ 4 అనేది ఇచ్చారు. కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ మీకు తెలిస్తే కనుక దీన్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి. చాలామంది ఈ వీడియో చూస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి మీ విశ్లేషణ, వివరణ ఉపయోగపడుతుంది. సరే, ఇక్కడితో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. మరొక టెస్ట్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.